మంచి గవర్నమెంట్ జాబర్ అన్నమాట. అయితే అతను ఎలాంటి వాడు అని అంటే, నా రాజ్యంలో యుద్ధం జరుగుతున్నప్పుడు నా తోటి సైనికులందరూ కూడా అతను ఏమై ఉన్నాడంటే ఒక సైనికుడు, రాజ్యంలో ఒక నమ్మకస్తుడైన ఒక సైనికుడుగా, ఒక యోధుడుగా ఉన్నాడు, ఒక పనిమంతుడుగా ఉన్నాడు, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ఉన్నాడు. అలాంటి వాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అంటే, రాజ్యంలో యుద్ధం జరుగుతుంది, మా ప్రజలందరూ టెన్షన్లో ఉన్నారు, సైనికులందరూ యుద్ధంలో ఉన్నారు, రాజు కూడా కాస్త టెన్షన్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎట్లాగా నా కుటుంబంతో హ్యాపీగా ఉండగలను, ఇలాంటి పరిస్థితిలో ఎలాగ నా భార్యతో నేను సుఖించగలను, ఎలాగ ఇవన్నీ మర్చిపోయి నాకు అవసరం లేదని పక్కన పెట్టి నేను నా ఇంట్లో ఉండగలను, నేను అలా చెయ్యను అని చెప్పేసి ఒక మంచి బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి ఒక సైనికుడిగా ఆలోచన చేస్తూ ఏం చేస్తున్నాడంటే సైన్యంలోకి వెళ్ళినాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి మనసు చూడండి. ఇట్లాంటి మనసు మనకు బైబిల్ ఎవరిలో కనిపిస్తుంది అంటే ఎజ్రాలో కనిపిస్తుంది, నెహమ్యాలో కనిపిస్తుంది, తర్వాత దానియేల్లో కనిపిస్తుంది, ఇంకా కొంతమంది భక్తుల్లో కూడా కనిపిస్తుంది. ఏం మనసు అది అని అంటే, రాజ్యంలో, దేశంలో, మా కుటుంబ సభ్యుల్లో, మా పితరుల్లో, లేకపోతే నేను ఉంటున్న ప్రాంతంలో, మా పరిసర ప్రాంతాల్లో క్షామం ఉంది, కరువు ఉంది, కష్టం ఉంది, ఖడ్గం ఉంది, యుద్ధం ఉంది, ప్రతికూల పరిస్థితి ఉంది, ఒక రోగం వచ్చింది, లేకపోతే ఒక వైరస్ అనేది సోకింది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నా కదా చాలే అని అనుకునే మనసు కాదు. అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందా, నా వంతుగా నేనేం చేయాలి, నా వంతుగా నేనేం ప్రయాసపడాలి, నా వంతుగా నేనేం కష్టపడాలి, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి మా ప్రజల కొరకు, నేను కూడా ఏదో ఒక రకంగా ఒక విజయాన్ని నా రాజ్యానికి తీసుకొని రావాలి అని ఒక మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆ మనస్సు ఇతను కలిగి ఉన్నాడు.